బేబక్క, శేఖర్ మరియు నబీల్. మీరు ఒక్క అడుగు దూరంలో నబీల్, శేఖర్ భాషా గారు ఈ ముగ్గురికి బిగ్ బాస్ అయితే ఒక ఆపర్చునిటీ ఇచ్చారండి. సో ఫస్ట్ డే 6 మంది గెలవగా ఆ 6 మందిలో కేవలం ముగ్గురు మాత్రమే చీఫ్స్ అయ్యారు. మిగతా ముగ్గురు ఈ ముగ్గురే. వీళ్ళకైతే బిగ్ బాస్ ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. ఈ ముగ్గురు చీఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఒక క్లాన్ కావాలని చెప్పనేసి బిగ్ బాస్ అయితే చెప్పారు. ఎందుకండి ఈ క్లాన్ అనుకుంటున్నారా? ఏం లేదండి, వాళ్ళని స్ట్రాంగ్ చేసుకోవడానికి వాళ్ళకి ఒక టీమ్మేట్స్ అయితే కావాలి అని చెప్పనేసి ఈ క్లాన్ అయితే రెడీ చేసుకోమని చెప్పనేసి బిగ్ బాస్ అయితే ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. దాంట్లో ఈ ముగ్గురు ఎవరైతే ఆ చీఫ్స్ అవ్వకుండా ఓడిపోయారో వాళ్ళ ముగ్గురిని అయితే ఈ చీఫ్స్ లో ఎవరి దగ్గర టీమ్మేట్స్ గా చేరతారో వాళ్ళకే ఛాన్స్ ఇచ్చేశారు. మిగతా ఇంటి సభ్యులకు కూడా క్లాన్ లో చేరే అవకాశం లభిస్తుంది. కానీ మరి మిగతా టీమ్మేట్స్ గురించి ఏమనుకుంటున్నారా? ఏం లేదండి, మిగతా కంటెస్టెంట్స్ కూడా ఆపర్చునిటీ ఉంది. కాకపోతే ఈ చీఫ్సే ఆ టీమ్మేట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు, అదే తేడా. సో దీనివల్ల మిగతా టీమ్మేట్స్కి ఈ క్లాన్కి ఏంటి లాభం అనుకుంటున్నారా? బిగ్ బాస్ అయితే ఒకటి చెప్పారండి, ఎవరి క్లాన్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుందో ఆ క్లాన్కి ఫ్యూచర్లో అడ్వాంటేజ్ ఉంటుంది అని చెప్పి అన్నాడు. ఫ్యూచర్లో అడ్వాంటేజ్ అంటే అది ఎలాంటి అడ్వాంటేజ్ అయినా కానీ బిగ్ బాస్లో ప్రతి ఒక్క అడ్వాంటేజ్ ఇంపార్టెంటే. సో క్లాన్ అయితే చాలా తెలివిగా అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ క్లాన్లో ఎవరెవరు ఉన్నారని చెప్పనేసి నేను ఇప్పుడు చెప్తానండి. సో నిఖిల్ గారి క్లాన్లో వచ్చేసి బేబక్క గారు, మణికంఠ గారు, సోనియా గారు, కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. యష్మి గారి క్లాన్లో వచ్చేసి శేఖర్ భాషా గారు, ప్రేరణ గారు, అభయ్ గారు, పృథ్వీరాజ్ గారు, మరియు నైనిక గారి క్లాన్లో వచ్చేసి నబీల్ గారు, ఆదిత్య గారు, సీత గారు, విష్ణుప్రియ గారు అయితే ఉన్నారండి. మరి ఈ క్లాన్స్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు అనుకుంటున్నారా? సో కంటెస్టెంట్స్ వచ్చేసి ఒకరొకరుగా ఈ ముగ్గురు చీఫ్స్ ముందరైతే నిలబడతారు. సో ఆ ముగ్గురు చీఫ్స్లో ఈ కంటెస్టెంట్ ఎవరికైతే కావాలో వాళ్ళైతే నిలబడి వాళ్ళకి ఒక రీజన్ చెప్పేసి ఆ టీమ్మేట్ని అయితే క్లాన్లోకి తీసుకోవచ్చు. సో వాళ్ళైతే ఆ రబ్బర్ బ్యాండ్స్ని వాళ్ళ చేతులకి ధరించి వచ్చి ఈ చీఫ్ పక్కన అయితే నించోవాలి. సో అలా అయితే ఈ ప్రాసెస్ అయితే జరిగిందండి. సో ఇందులో మీరు గమనించినట్లయితే నిఖిల్ గారికి మాత్రం కేవలం ముగ్గురు టీమ్మేట్స్ మాత్రమే ఉన్నారు. మిగతా ఇద్దరు ఎవరైతే ఉన్నారో యష్మి గౌడ గారు, నైనిక గారు, వీళ్ళకైతే నలుగురు టీమ్మేట్స్ అయితే ఉన్నారు. సో దీనివల్ల వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ అయితే వచ్చింది. ఏంటనుకుంటున్నారా? గేమ్స్ కేవలం వీళ్ళిద్దరి మధ్యలోనే జరుగుతుంది. అంటే యష్మి గౌడ గారికి, నైనిక గారికి వీళ్ళిద్దరి మధ్యలో మాత్రమే గేమ్స్ జరుగుతాయి. దీనివల్ల నిఖిల్ గారి టీం ఎవరైతే ఉన్నారో ఈ గేమ్ జరిగిన దాంట్లో ఎవరైతే గెలిచారో నిఖిల్ గారి టీంలో నుంచి ఒక కంటెస్టెంట్ని అయితే తీసుకోవచ్చు. సో చాలా ట్రిక్కీ ప్రాసెస్. ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను బిగ్ బాస్ లో ఇలాంటి ప్రాసెస్ పెట్టడం. సో నాకు తెలిసి ఇది బాగా హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నిఖిల్ గారు మధ్యలో ఏడ్చారండి. ఎందుకురా ఈ ఎపిసోడ్లో నిఖిల్ గారు ఏడ్చారని అనుకుంటున్నారా? ఏం లేదండి. సో విష్ణుప్రియ గారు నేరుగా నిఖిల్ దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నారండి, మణికంఠ కన్నా నేను స్ట్రాంగ్ కదా, మరి నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు, మణికంఠని ఎందుకు నీ టీంలో తీసుకున్నావు అన్నారు. సో దీనికైతే నిఖిల్ గారు ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే మణికంఠ గారు నిన్న చేసిన ఎమోషనల్ డ్రామా ఏదైతే ఉందో సో దానికైతే ఏ చీఫ్ మణికంఠ గారిని సెలెక్ట్ చెయ్యరేమో అని అనుకున్నారు. కానీ నిఖిల్ గారు అయితే మణికంఠ గారికి బ్యాకప్ ఇచ్చారు. ఈ విషయం అర్థం చేసుకోలేని విష్ణుప్రియ నేరుగా వచ్చి నిఖిల్ గారిని అడిగేసరికి నిఖిల్ గారికి కొంచెం ఎమోషనల్ అయ్యి బాధపడ్డారు. ఒకరికంటే మరొకరు బెటర్ అని నిరూపించుకోవాలి, కంటే మరొకరు స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకోవాలి. సో ఈ మాట బిగ్ బాస్ ఎందుకు అన్నారు అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను చెప్పాను కదా, ఏ క్లాన్ అయితే లాస్ట్లో స్ట్రాంగ్గా ఉంటుందో ఆ క్లాన్కి అయితే ఫ్యూచర్లో అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఒకరికన్నా ఇంకొకరు స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. అది ఎటువంటి అడ్వాంటేజ్ ఎలిమినేషన్ నుంచి కాపాడుతుందా ఏమో చూసేద్దాం. చెప్తే నేను వెళ్ళి చెక్ చేశాను. అది చెక్ చేస్తే ఎక్కడ సోనియా అంటుంది పదే నెక్స్ట్ వాష్రూమ్ ఇష్యూ ఇది పెద్ద సోదిల ఇష్యూ అండి. ఏంటంటే వాష్రూమ్లో ఎవరో టవల్, ఈ రిబ్బన్స్ ఇవన్నీ పక్కన పెట్టేశారంట. దీని గురించి సుత్తి మొదలెట్టారు. ఒక 10 to 12 minutes ఈ సోది ఎవరమే నడిచింది. సో దీనివల్ల ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళకైతే ఎంగేజింగ్గా ఏమనిపించదు. ఈ 10 minutes అయితే స్కిప్ చేసేస్తారు మ్యాక్సిమం. సో ఇలాంటి ఇష్యూస్, ఇలాంటి సోది గొడవలంతా పెట్టుకోవడం వేస్ట్ అని నా ఉద్దేశం. నెక్స్ట్ చెప్పాను కదండి, యష్మి గౌడ గారికి మరియు
నైనిక గారికి అయితే గేమ్ పెట్టారు. వీళ్ళ టీమ్స్కి ఎవరైతే ఉన్నారో ఆ టీమ్స్ రెండింటి మధ్యలో అయితే గేమ్స్ పెట్టారు. సో ఒక గేమే కాదు, చాలా గేమ్స్ అయితే జరుగుతాయి. ఈ రోజు ఎపిసోడ్లో మాత్రం కేవలం ఒకే గేమ్ టెలికాస్ట్ అయింది. ఆ ఒక్క గేమ్ ఏంటనుకుంటున్నారా? బాల్ పట్టు గోల్ కొట్టు. సో ఏం లేదండి, సింపుల్ గేమ్, హాకీ గేమ్ లాంటిదే. సో అందులో పెనాల్టీస్ ఎలాగైతే ఆడతారో హాకీ గేమ్లో సేమ్ అలాంటిదే. ఒకరు వచ్చేసి షూట్ చేస్తారు, ఇంకొకరు వచ్చేసి ఆ బాల్ని అయితే ఆపాలి. సో ఫస్ట్ అయితే నైనిక గారి టీం అయితే షూట్కి వెళ్ళారు. యష్మి గౌడ గారి టీం అయితే డిఫెండింగ్కి వచ్చారు. గోల్ కీపర్ వచ్చేసి అభయ్ నవీన్ గారు సూపర్గా చేశారు, ఒక్క గోల్ కూడా కొట్టనివ్వలేదు. నెక్స్ట్ యష్మి గౌడ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీంలో నుంచి వచ్చి వాళ్ళ కంటెస్టెంట్స్ అందరూ గోల్ అయితే కొట్టడానికి ట్రై చేశారు. అభయ్ నవీన్ గారు అయితే సూపర్గా ఆడారండి. అటు డిఫెండింగ్ ఇటు గోల్ కొట్టడము దుమ్ము దులిపేశారు. ఆట అయితే అసలు మామూలుగా ఆడలేదు, సూపర్గా ఆడారు. సో యష్మి గౌడ గారి టీం అయితే గెలిచింది, వాళ్ళకైతే ఒక పాయింట్ అయితే వచ్చింది. దీనివల్ల చెప్పాను కదా, క్లాన్ అయితే స్ట్రాంగ్ అవబోతుంది. దీనివల్ల ఫ్యూచర్లో చాలా అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. నేనేమనుకుంటున్నానంటే నిఖిల్ గారు చాలా తెలివిగా ఈ క్లాన్ అయితే క్రియేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే నిఖిల్ గారి క్లాన్లో చూస్తే ఆయన ఒక్కటే కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంట్. సో దానివల్ల ఆయన డామినెన్స్ అనేది చూపించవచ్చు అని చెప్పనేసి ఈ క్లాన్ అయితే సెలెక్ట్ చేశారని నేను అనుకుంటున్నాను. సో ఎనీవేస్, మీకే క్లాన్ నచ్చిందో మీరైతే కామెంట్లో తెలపండి. ఇలాంటి మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.